హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. పాపం దిల్ రాజు గారికి ఏంటో ఈ సంవత్సరం మొదటి నుంచి కలిసి వచ్చిన దానిలా కనిపించట్లేదు. స్టార్టింగే గేమ్ చేంజర్తో వచ్చారు. లెక్కలైతే చాలా చూపించారు కానీ అంత లేదు అని నిజంగా పబ్లిక్ టాక్ బట్టి అయితే మనం చూడొచ్చు. బట్ ఆయన ప్రకటించినందుకు రైడ్స్ జరిగాయి ఆయన ఇంటి పైన, లేకపోతే వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలియదు కానీ మొత్తం పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అన్ని చోట్ల ఒక 55 బృందాలంటే చిన్న విషయం కాదు. చీలిపోయారు. ఊర్లో, హైదరాబాద్లో వాళ్ళ కూతురి ఇంట్లో, బంధువుల ఇంట్లో అందరిళ్లలో ఒకేసారి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగాయి. ఎందువల్ల అంటారు? కొంతమంది అంటున్నారు కావాలని ఇది ఒక కుట్ర కోణం దాగుంది అని కూడా అంటున్నారు. ఆ వైపు కూడా ఆలోచిద్దాం. నిజమేనా? కుట్ర కోణం అనేవాళ్ళు పుష్ప గురించి అన్నారు. కావాలనే మొన్న అల్లు అర్జున్ అంత ఇబ్బంది పెట్టారు కదా, ఆ నిర్మాతలు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు కదా, సరే 2000 కోట్లు ప్రకటించుకున్నారు కదా, వాటి లెక్కలు చెప్పని ఐటీ శాఖను పంపి తర్వాత వాళ్ళు ఆ లెక్కలు ఉన్నాయి అంటే అంతకంత ట్యాక్స్ తీసుకొని రావాలి. ఆ లెక్కలు లేవంటే పుష్ప లెక్కలన్నీ ఫేక్ అని జనాలకు చెప్పాలి. సో అలా దాన్ని డ్యామేజ్ చేద్దామని అనుకున్నారు అనేది ఒక రూమర్ బేసికల్లీ. సరే, ఆ రూమర్ బిహైండ్ పక్కన పెట్టేస్తే అసలు ఐటీ రైట్స్ ఎందుకు జరిగాయో చెప్పనా. అందరూ చేసే పొరపాటే. ఏ బిజినెస్ కూడా ఎవరు కూడా ఈరోజు మా ఇన్కమ్ ఇంత వచ్చిందండి అని చెప్పరు, ఎవ్వరూ చెప్పరు. ఇప్పుడు ఇనార్బిట్ మాల్కి వెళ్ళావు, ఒక 25 ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సాయంత్రానికి టుడేస్ కలెక్షన్ 2 lakhs, టుడే కలెక్షన్ 3 lakhs అని బోర్డులు పెట్టుకుంటారా? ఎస్టర్డే కలెక్షన్ ఇంత, వీకెండ్ కలెక్షన్ 5 lakhs అని ఎక్కడ చూసావా నువ్వు బోర్డు? ఉండవు. ఏ వ్యాపారంలోనూ ఉండవు, ఏ పరిశ్రమలోనూ ఉండవు. ఇప్పుడు రాష్ట్రానికి ఇన్కమ్ రోడ్ల నుంచి ఎంత వచ్చింది సార్? ఒక ఇన్ని కోట్లు వచ్చాయి, 15 కోట్లు వచ్చాయి, ఓకే డన్. ట్యాక్స్ ఇంత, అది ఇంత, ఇది ఇంత. రైల్వే నుంచి ఎంత వచ్చింది? సరే సెంట్రల్ వాట్ ఎవర్, నీకు ఎగ్జాంపుల్కి చెప్పా. అగ్రికల్చర్ నుంచి ఎంత వచ్చింది, ఐటీ నుంచి ఎంత వచ్చింది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి ఎంత, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి ఎంత, సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంత. ఇవన్నీ కూడా 100 కోట్లు, 105, 102, 103 లేకపోతే 200 అలా ఉంటాయి, లేదా 15, 16, 20. సినిమా ఇండస్ట్రీ మాత్రం 1,00,000 కోట్లు ఉంటుంది. 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లే. ఎందుకు చెప్పు? ఈ సంవత్సరం ఎన్ని రిలీజ్ అయ్యాయిరా అని అడిగితే 100 సినిమాలు సార్. ఓకే, 100 సినిమాలు. ఎన్ని హిట్టు, ఎన్ని ఫట్టు? 500 ఒక 50 సినిమాలు హిట్టు, 50 సినిమాలు ఫట్టు. సరే, 50 సినిమాలు ఎంత హిట్ అంటే అన్ని భారీ బడ్జెట్టే వచ్చాయి. అందరూ కూడా 500కు తగ్గకుండా క్లెయిమ్ చేసుకున్నారు. 3 days 500 CR, 2 days 200 CR, ఫస్ట్ డే 186 CR అని చెప్పి పోస్టర్లు వేసుకున్నారు. ఆ పోస్టర్లు అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. కౌంట్ చేశారు అన్నీ. 500, 600 కోట్లు, 800 కోట్లు, 1000 కోట్లు, 1200 కోట్లు అని చూస్తే 1,00,000 కోట్లు వచ్చాయి. సో అన్ని పరిశ్రమల కంటే ఎక్కువ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సినీ పరిశ్రమ నుంచే వచ్చాయి. అంత వస్తాయా నిజంగా? వాళ్ళే చెప్పారు. ఎవరో చెప్తే నమ్మడానికి వీళ్ళేం పిచ్చోళ్ళు కాదుగా, వాళ్ళే చెప్పారు. ఎలా చెప్పారు? వాళ్ళ అఫీషియల్ అకౌంట్స్లలో, ట్విట్టర్ అకౌంట్లో కానీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ క్లెయిమ్ చేసుకున్నారు. పెద్ద పెద్ద పోస్టర్లు వేసి 500 CR అని 3 daysకి. మనం ఎన్ని సినిమాలు చూడలే. సో వాళ్ళే చెప్పుకున్నప్పుడు మరి 100 కోట్లకి మాకు 18 కోట్లు ట్యాక్స్ ఇవ్వాలి నువ్వు. 18%. మాల్స్కి ఇంకెక్కువ ఉంటుంది, మనం 18 మాట్లాడుకుందాం సరదాగా. 18% ట్యాక్స్ ఇవ్వాలి. నువ్వు 1000 కోట్లు చేసినప్పుడు నాకు 18% ఇవ్వాలి. 180 CR నాకు నువ్వు ఇవ్వాలి ట్యాక్స్. నువ్వు 1,00,000 కోట్లు క్లెయిమ్ చేసుకున్నా నాకు ఇవ్వాలి, అన్ని కోట్లు నాకు రావాలి. సరే రండి బాబు, సినీ పరిశ్రమ పెద్దలందరూ కలిసి TFDC చైర్మన్ నువ్వేనా, కూర్చో, ట్యాక్స్ ఇవ్వు. లేవండి, రాలేదండి. ఇది ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? అవును, అది ఎప్పుడు మాట్లాడుకున్నాం అంటే టికెట్ రేట్లు తగ్గించినప్పుడు. అది అండ్ 180 crores అని పెట్టినప్పుడు మరి గవర్నమెంట్ కి వీళ్ళు ట్యాక్స్ పే చేయాలి కదా, అంటే చేయాలి. అప్పుడు మనం మాట్లాడుకున్న మాటల్లో ఇది ఓన్లీ పబ్లిసిటీ కోసమో వాళ్ళ స్ట్రాటజీ కోసమో వేసే నంబరు, బట్ లెక్కలు వేరే ఉండి చూపించే ఉంటుంది అని. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి దిల్ రాజు గారు ఇంత పెద్ద తరహాలో ఉన్న వ్యక్తి ట్యాక్స్ పే చేయరు అని అనుకోగా, ఓన్లీ దిల్ రాజు గారినే ఎందుకు మనం బ్లేమ్ చేయాలి? ఇష్యూలు అందరినీ మాట్లాడుకున్నాం. ఈవెన్ పుష్ప నిర్మాతల గురించి కూడా మాట్లాడుకుందాం. అక్కడ కూడా అయ్యాయిగా రైట్స్. నేనేమంటానంటే కలెక్షన్లు చెప్పుకోవడం ఎందుకు నువ్వు అని. నువ్వు చెప్పే కలెక్షన్స్ మామూలుగా లేవు.
ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ సంవత్సరం అంతా సంపాదించి చూపించే లాభాన్ని నువ్వు ఒకరోజు చూపిస్తున్నావు నాకు. 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు అని. కోట్లు, 500 కోట్లు అంటే ఒక పెద్ద భారీ ప్రాజెక్టు, ఒక డ్యాము, అంటే ఆరేంజ్ గవర్నమెంట్కి. నువ్వు సింగిల్గా ఒక చిటికేసి చూపించేస్తున్నావు నాకు. మరి నీకు అంత వచ్చినప్పుడు నా ట్యాక్స్ కూడా నాకు ఇవ్వాలి కదా. మరి అలాంటప్పుడు వచ్చాయని చెప్పకు నువ్వు. బయటోడు చెప్తున్నాడా? అలా కాదండి, భారీ పరిశ్రమల శాఖకి కొన్ని లక్షల కోట్లు వస్తాయండి, మీరు మరీ నమ్ముతారా 20 కోట్లు అంటే లేదండి మాకు అంత. వాళ్ళు చెప్పాలా మాకు ఇన్ని కోట్లు వచ్చాయని? ఎవడు? నువ్వే చెప్తున్నావు. నువ్వు చెప్పావు కాబట్టి నేను అడుగుతున్నావు. ఏమంటున్నావు? సరే బాబు 200 కోట్లు వచ్చాయన్నావు కదా, నా ట్యాక్సీ అంటే నేను 2 సినిమాలు తీశానండి, అందులో వచ్చినాయి ఇందులో పోయాయి, ఏం మిగల్లా. ఇంకా మీరు ఈరోజు వచ్చారు కాబట్టి సరిపోయింది. రేపు వచ్చుంటే అసలు ఈ ఇల్లు కూడా ఉండేది కాదు, మనం ఏ చెట్టు కింద పుట్ట కింద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. నా పరిస్థితి అలా ఉంది అని చెప్తా ఉంటారు. ట్యాక్స్ అడిగితే నెత్తి మీద తడిగుడ్డేసుకొని వస్తున్నావు. లేదు నీ ప్రొఫైల్ వెనకాల చూస్తేనేమో లక్షల కోట్లు క్లెయిమ్ చేసుకుంటున్నావు. ఈ లెక్క తేలకనే లాస్ట్ టైం ఏపీ ప్రభుత్వం మేము అమ్ముకుంటాం టికెట్లు, అప్పుడు ఎంత వస్తాయో మాకు తెలుస్తుంది కదా అనుకుంది. ఆ టైంలో పెద్ద దుమారం రేగిపోయింది, కానీ అందరూ దాని గురించే మాట్లాడట్లేదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇలా క్లెయిమ్ చేసావు కాబట్టి ఐటీ వాళ్ళు ఇంటి మీదకి వచ్చి దాడి చేసి దుప్పట్లన్నీ దులుపుతున్నారు. అడిగితేనేమో లేదంటున్నావు. పోనీ మేమే ఎత్తుక్కుంటాం, ఉన్నాయో లేవో చూస్తాం ఏమైంది అని. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి. వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఇప్పుడు నువ్వు 2000 కోట్లు క్లెయిమ్ చేసావు కదా ఏవి అని అడిగితే, అంటే 2000 కోట్లు మా ఒక్కడికే రావండి, ఇందులో ఎగ్జిబిటర్లు ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, నెట్, గ్రాస్, షేర్, ఇలా ఇన్ని ఉంటాయి. లాస్ట్కి ఇంత మిగిలింది. సరే నీకు మిగల్లా, డిస్ట్రిబ్యూటర్ ఇట్రారా బాబు, నీకు 100 కోట్లు వచ్చాయని నాకు రికార్డ్స్ ఉన్నాయి, కట్టు 18 కోట్లు. లేదండి నేను 3 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను, ఇందులో వచ్చినాయి అందులో పోయాయి, ఇంకా నేనే నష్టాల్లో ఉన్నాను, వీలైతే మీరే నాకు ఇవ్వండి 18 కోట్లు అన్నట్టు ఆయన ఉంటాడు. సో లెక్కలు చెప్పడం వల్ల వచ్చిన తిప్పలు ఇవి. నువ్వు లెక్కలు చెప్పకపోతే నేను ఎవడు అడుగుతాడు? ఒకప్పుడు సినిమాలు అంటే నేను 100 రోజులు, 170 రోజులు, 20 రోజులు, 50 రోజులు, 2 వారాలు, 3 వారాలు అవే చూసా. ఎక్కడ స్టార్ట్ అయ్యాయి ఈ లెక్కలు? ఎవరు స్టార్ట్ చేశారు అసలు ఫస్ట్? అసలు అంతా కూడా నంబర్స్ మీదకి వెళ్ళిపోతుంది కదా. సరే సినిమాలు 3 రోజులు 4 రోజులు ఇవాళ రోజు నేను ఒప్పుకుంటా, కానీ ఇప్పుడు పుష్ప అనుకో, వాళ్ళకు క్లారిటీ ఉంది. వాళ్ళు ఏం చేశారో తెలుసా, 13,500 థియేటర్లో మేము రిలీజ్ చేసుకుంటున్నాం అని పోస్టర్ చెప్పారు. మేము టికెట్ రేట్ ఇంతకు అమ్ముతున్నాం అని కూడా చెప్పారు. మేము ఇన్ని సెంటర్లలో రిలీజ్ చేస్తున్నాం, ఇన్నాటలు రిలీజ్ చేస్తున్నాం, ఇంతకు అమ్ముతున్నాం అని చెప్పారు. సో మాకు ఇంత వచ్చాయంటే నమ్మేలాగా ఉంది. వాళ్ళంత ట్యాక్స్ కూడా కడుతున్నారు, దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు గొప్పల కోసం నువ్వు క్లెయిమ్ చేసుకునే క్లెయిమ్స్ ఉంటాయి కొన్ని సినిమాలు. అరే వాడికి అంత వచ్చి మనం ఏమాత్రం తగ్గొద్దు, మొదటి రోజు 200 కోట్లు ప్రకటించేసే అంటావు. నీకు 2 కోట్లు వచ్చినా 200 కోట్లు చెప్తున్నావు, అది నీకే నష్టం. నువ్వు 18 + 18 36 కోట్లు ఇవ్వాలి ఇప్పుడు నువ్వు చెప్పిన పాపానికి, ఆ పోస్టర్ డిజైన్ చేసినందుకు. ఎలా ఇస్తావు? ఎందుకు ఇస్తావు? దానికి ఏదో మతలబ్ చేస్తావులే, తర్వాత సంగతి. బట్ క్లెయిమ్ చేసుకోవడం ఎందుకు? వాళ్ళని ఎందుకు తట్టి లేపుతావు? లేపొద్దు. ఇప్పుడు తెలంగాణ సర్కార్ కూడా ఆలోచిస్తుంది టికెట్ రేట్లు మనమే అమ్మితే ఎలా ఉంటుంది అని. వద్దు, ఎందుకంటే ఇక్కడ ఇంత ఇన్కమ్ వస్తుందిగా, రైల్వేలో రావట్లా, రోడ్వేస్లో రావట్లా, అసలు ఎక్కడ ఏమమ్మినా రావట్లా, ఖాదీ పరిశ్రమలో రావట్లా, అగ్రికల్చర్లో రావట్లా, స్టీల్ ప్లాంట్లో రావట్లా, సిమెంట్లో రావట్లా. ఒక రకంగా అలా ఇప్పుడు అంతా అదే చెప్తున్నా, 500 కోట్ల మార్క్ దాటేసింది. మనం కూడా చాలా సినిమాల గురించి ఇన్ని వేల కోట్ల క్లబ్లోకి చేరిపోయిందని లెక్కలు మాట్లాడుతున్నాం. అంత పెద్ద సింగరేణి, వైజాగ్ స్టీల్ ప్లాంట్లు, వీళ్ళందరూ సంవత్సరం అంతా ప్రకటించుకునే లాభాలని నువ్వు 3 రోజుల్లో మాకు వచ్చేసాయని చెప్తే నిన్ను ఎందుకు వదులుతారు ఐటీ వాళ్ళు? ఒక రకంగా చెప్పాలంటే ఈ కోట్లకి ఆ సినిమా యొక్క టాక్ కి సంబంధం ఉండట్లేదు, అసలు సంబంధం ఉండట్లా కదా. అంటే సినిమా పేర్లు తీయను కానీ ఏ సినిమా అయినా సరే వాట్ ఎవర్, ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన 3-4 హీరోలు, పెద్ద హీరోలు అబ్బా సూపర్ అన్నట్టయితే లేదు, లేవు. కానీ క్లబ్ లో మాత్రం 2000 క్లబ్లు, 3000 క్లబ్లు అద్భుతంగా చూపించేస్తున్నారు. సో ఇది పరిస్థితి. అందుకని చెప్పేసి నువ్వు ఇన్ని క్లెయిమ్ చేసినప్పుడు అడిగే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు అడుగుతారు. నువ్వు నిజంగా ఇదే పోయింది అనుకోండి, ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, సినిమా పరిస్థితి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు చూడండి. మేబీ ఇలా జరిగితే మాత్రం ఇబ్బందే.
అంతే అదే నీ ఉన్న చెప్తున్నా. డబ్బులన్నీ రైట్స్ పట్టుకెళ్ళిపోతే నెక్స్ట్ సినిమా తీయడానికి డబ్బులు ఉండాలిగా మనకి. నువ్వు ప్రకటిస్తున్నావు, అడిగితే లేవంటున్నావు, వాళ్ళు మేమే వచ్చి వెతుక్కుంటాం అంటున్నారు. ఎక్కడ తప్పు ఉంది? చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.